అరెస్ట్‌ని ఎట్లా చూస్తామంటే, వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే, ప్రజలను మభ్యపెట్టి ఇలాంటి మాటలు మాట్లాడే ఈ 10 సంవత్సరాలు రాజ్యమేలిండు. ఆ రాజ్యమేంది గడిల పాలన చేసిండ్రు. ప్రజలను దోసుకున్నారు. ప్రజల సొమ్మును దోసుకున్నారు. వాళ్ళు నడిపించిన ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అయిపోయింది. కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కరప్షన్ ఫ్యామిలీ అయిపోయింది. వాళ్ళ కింద వీళ్ళందరూ పనిచేసిండ్రు. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ మేము చేతులు ముడుచుకొని కూర్చున్నామా ఏంది? మేము గడిల పాలన చేయట్లేదే, ప్రజాపాలన చేస్తున్నాం. ఖచ్చితంగా తప్పుడు చేసిన వాళ్ళకి శిక్షలు వేయడం మా పని, ఎవరైనా కానీ. మాకు ఎవరి మీద కడుపు మంటలు లేవు. ప్రజల సంక్షేమం కోసం మేము ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాం మా సీఎం గారని నేను అంటున్నా. ప్రజల సంక్షేమం కోసం ప్రజలను తప్పుదారి పట్టించుకుంటా, ప్రజలను మభ్య పెట్టుకుంటా, వాళ్ళని రెచ్చగొట్టుకుంటా మీరు మాట్లాడుతున్న మాటలు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఒక దేశ ద్రోహుల మాట్లాడడానికి, రాష్ట్రానికి మీరు ద్రోహుల? రెచ్చగొట్టడం అంటే అదే కదా, దేశద్రోహం రాజ్యద్రోహం చేసినట్టే కదా. అటువంటి మాటలు మాట్లాడుతుంటే మా సీఎం గారు ఎందుకు చూసుకుంటూ కూర్చుంటారు? తప్పు చేసిన కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మీరు తప్పు చేసిన అందరినీ కూడా, నేను ఒక్కనే కాదు, బాల్క సుమన్ నువ్వు మాట్లాడే మాటలు చాలా ఘోరంగమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇష్టం వచ్చిన మా రీతిలో మాట్లాడుతున్నావు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నిన్ను ఒక్కనే కాదు, మీ బీఆర్ఎస్ లో కావచ్చు, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అవినీతికి ఖచ్చితంగా శిక్షలు ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. మీరు వైఫల్యాలు మా దగ్గర ఏం జరగలేదు. మీరు చేసిన అవినీతిని మేము పూడ్చుకుంటూ ప్రజలకు సంక్షేమ దిశలో మేము వెళ్తున్నాం. మీ వైఫల్యాలు ఏమి లేవు. మా ప్రభుత్వం నుండి ఎలాంటి వైఫల్యం జరగట్లేదు. ప్రజా సంక్షేమం జరుగుతుంది. దీన్ని ఓర్వలేక వైఫల్యంగా మలిచిపెట్టి పక్కకు పెట్టేసి మీరు ఏదో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని రెచ్చగొడుతున్నారు తప్ప మా దగ్గర ఎలాంటి వైఫల్యం జరగట్లేదు. అరే బాబు, నేనేమంటున్నా బాల్క సుమన్, మా సీఎం గారు అట్లా చేసేది ఉంటే ఒక 4 రోజులలో మీరు ఈ పాటికి జైల్లో ఈ పాటికి ఏమైపోవాలో ఆలోచించండి. మీరు చేసిన అవినీతికి మాకు అటువంటి పగలు ప్రతీకారాలు ఉంటే ఈ పాటికి ఎప్పుడు అందరూ కూడా కేటీఆర్ కావచ్చు, ఇలా ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ కావచ్చు, మీరు అందరు ఎక్కడుండే వాళ్ళు? మీ అవినీతి సొమ్ము ఎక్కడికి వచ్చేది? మేము ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా చట్టం తన పని దాన్ని చేసుకోపోయేలాగా మేము సహకరిస్తున్నాం అంతే. అంత సీనే లేదు. మా అన్నకు ధైర్యం ఉంది, దమ్ము ఉంది. ధైర్యంగా ముందుకెళ్తాడు, దమ్ముతోటి మాట్లాడగలుగుతాడు. మీరు చేసిన అవినీతిని ఖచ్చితంగా ఎండగడతాడు. మీకు ఏ విధమైన శిక్షలు రావాలో అవి వస్తాయి. ప్రజలు కోరుకునేదే జరుగుతుంది. ప్రజలు ఏం కోరుకున్నారు? గత ప్రభుత్వ బీఆర్ఎస్ లో చాలా అవినీతి జరిగింది. తెలంగాణ ప్రభుత్వము ఆనాడు చేసిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంది. వచ్చిన తెలంగాణలో ఈ నిధులు లేకుండా, నియామకాలు లేకుండా చాలా అభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నెలకొల్పున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది. గత ప్రభుత్వంలో చేసిన అవినీతికి ఖచ్చితంగా శిక్షలు పడితే మా సీఎం గారు ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాడు రాబోయే రోజు. Subscribe us and press the bell icon for more interesting updates.